హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మనము ఒక ఫస్ట్ క్లాస్ చికెన్ స్నాక్ రెసిపీ చేద్దాం. అది మనం స్నాక్ లాగైనా తినొచ్చు, లేదా రోటీ, చపాతీ, నాన్లోకైనా తినొచ్చు. ఈ రెసిపీ చేయడానికి మనకు జస్ట్ చికెన్, లెమన్, పెరుగు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి. ఈ రెసిపీ చాలా సింపులే కాదండి, చాలా టేస్టీ కూడా. ఫస్ట్ మనం లెగ్ పీసెస్ని ఇలా దీనికి నరం ఉంటుంది, ఈ నరం కట్ చేసుకోవాలి. అన్ని లెగ్ పీసెస్కి ఈ నరం కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకోండి. ఈ నరం ఎందుకు కట్ చేయాలంటే దీన్ని టెండోన్ అంటారు. ఇది మజిల్కి అతుక్కొని ఉంటుంది. ఇది కట్ చేయకపోతే మన పీస్ని టైట్గా చేస్తుంది. సో దీన్ని మనం కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు 2 నిమ్మకాయల రసం, 2.5 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని అలా పక్కకు పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మసాలా చేసుకుందాం. దాంట్లోకి మనకి 40-45 వెల్లుల్లిలు, ఇంకా ఒక 2-3 ఇంచుల అల్లం ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఒక 10 గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ వేసుకొని ఒక మిక్సర్ గ్రైండర్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని చికెన్లో వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా కలుపుకోండి. దాని తర్వాత 200 గ్రాముల పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని 30 మినిట్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెడదాం. సో గైస్, 30 మినిట్స్ అయిపోయింది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నా. ఈ కడాయిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది లైట్గా వేడయ్యాక దాంట్లోకి 7-8 ఇలాచీ, 8 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక 2 సార్లు ఇలా కలుపుకోండి. దాని తర్వాత దాంట్లోకి మనం మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఇది మొత్తం దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. మొత్తం మీడియం ఫ్లేమ్లో కలపండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో 3 నిమిషాలు అలా వదిలేయండి. సో దాంట్లో వాటర్ అంతా వస్తుంది. ఈ వాటర్లోనే మనకి ముక్కలంతా ఉడుకుతాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ముక్కలన్నీ కింద పైన మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో 15 మినిట్స్ అలా వదిలేయండి. 15 మినిట్స్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, చూడండి ఆయిల్ అంతా బయటికి తేలింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ 15 మినిట్స్ సిమ్లో పెట్టండి. దాని తర్వాత మూత తీసి చూడండి, దాంట్లో ఆయిల్ వాటర్ ఆల్మోస్ట్ సగం అవుతుంది. ఇప్పుడు ముక్క అనేది ఆల్మోస్ట్ కుక్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్క అంతా కుక్ అయింది మంచిగా. దీంట్లోకి మనం కార్న్ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఈ చికెన్లో వేయండి. ఇది వేసిన తర్వాత మీరు హై ఫ్లేమ్లో బాగా కలపండి. ఒక థిక్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పటి వరకు బాగా కలుపుతూనే ఉండండి. ఓకే, కలిపేటప్పుడు జాగ్రత్త, ముక్కలు విరిగిపోతాయి. సో సిలికాన్ స్పూన్ యూస్ చేయండి. దాని తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని దాంట్లోకి మళ్ళీ 2 లెమన్స్, 2 నిమ్మకాయలు రసం వేసుకొని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత పైనుంచి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఇక్కడ మనం. ఓకే, ఇమీడియట్గా సర్వ్ చేసుకోకండి, కొంచెంసేపు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోండి. చాలా యమ్మీగా ఉంటుంది ఇది మీరు స్నాక్లోకైనా తీసుకోవచ్చు. ఈ కర్రీని మనం ఇంకా కొంచెం టైట్గా కూడా చేయొచ్చు. సో ప్యూర్ స్నాక్ లాగా తినొచ్చు. ఇక్కడ నేను కొంచెం గ్రేవీ పెట్టుకున్నా. ఇది నేను చపాతీలో తిన్నాను. ఇది చపాతీలో అయినా బాగుంటుంది, బటర్ నాన్లోకైనా బాగుంటుంది, డైరెక్ట్ స్నాక్ లాగైనా తినొచ్చు. చాలా సింపుల్ అండ్ యమ్మీ రెసిపీ అండి. ఇది చాలా రిచ్ ఉంటుంది టేస్ట్. ఇది ఒకసారి
ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.